ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము మెంతి కూరతోటి తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది షుగర్ పేషెంట్స్కు చాలా మంచిది. అలాగే ఆకుకూరలు తినాలి. చిన్నపిల్లలు చాలా మారం చేస్తారు ఆకుకూరలు తినడానికి. ఈ విధంగా చేస్తే ఇష్టంగా తింటారు. ఎందుకంటే మెంతి కూర చేదుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. కానీ ఇలా చేస్తే చేదు ఉండదు. ఒక కడాయి తీసుకొని దానిలోనికి తగినంత ఆయిల్ వేసి తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్. ఒక 2 కట్టల మెంతి కూర అయితే ఉల్లిపాయలు ఒక 3-4 అవుతాయి. మీడియం సైజు అయితే ఒక 3 తీసుకోవాలి. మంచిగా కట్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆలోగా మనము మెంతి కూరను శుభ్రంగా వాటర్లోని 3-4 టైమ్స్ క్లీన్ చేసేసుకొని తర్వాత సన్నగా తరుక్కోవాలి. ఆలోగా మనము ఆనియన్స్లోకి కొంచెము పసుపు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత మెంతి కూరను యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయినటువంటి ఆనియన్లోకి సగం ఫ్రై అయినటువంటి ఆనియన్లోకి మెంతి కూరను సన్నగా తరుక్కున్నటువంటి మెంతి కూరను వేసుకొనేసేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఇది చాలా టేస్ట్గాను ఉంటుంది, హెల్త్కు కూడా చాలా మంచిది. ఇది మంచిగా ఫ్రై అయ్యేలోగా మనము కొన్ని వేరుశనగ పప్పును, అదే శనక్కాయలోనే పిలుస్తాము మా సైడు, బుడ్డలని కూడా అంటారు, తర్వాత పల్లీలని తెలంగాణలో పిలుస్తారు. వాటిని మంచిగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈ మెంతికూర ఆనియన్ మిశ్రమంలోకి మనము తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానిలో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇమిరిపోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు మనము చేసుకోవాలి. దీనిలోనికి మనము వేరుశనగ పప్పు పొడిని, కారం పొడిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కారపొడి యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత వేరుశనగ పప్పు పొడిని యాడ్ చేసి మంచిగా కలుపుకొనేసేసి ఎంజాయ్ చేయటమే ఫ్రెండ్స్, తినటమే. ఇక ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కారపొడి యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము దానిలోనికి వేరుశనగ పప్పు పొడిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇక ఎంజాయ్ చేయటమే. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకు కూడా హెల్త్కు చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా దివ్య ఔషధం అనే మనము చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.